ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు, ఇద్దరు పురుషులు కలిసినప్పుడు, లేదా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారు మాట్లాడుకునే మాటల్లో దేవుని ప్రస్తావన ఉంటుందా? వారు మాట్లాడుకునే మాటల్లో దేవుని గురించిన మాటలు ఉన్నాయా? ఒక నలుగురు కలిస్తే లేదా ఒక ఐదుగురు కలిస్తే మీ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? వేటి కోసం మీరు మాట్లాడతారు? ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు? హూ ఈజ్ యువర్ టార్గెట్? ఎవరి మీద మాట్లాడుకుని జోకులు వేసుకుంటున్నారు మీరు మానసికమైన ఉల్లాసం కోసం? నీ దగ్గర లేని ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే జాగ్రత్త సుమ, నువ్వు లేనప్పుడు కూడా ఆ వ్యక్తులు నీ గురించి మాట్లాడతారనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా స్త్రీల్లో ఇలాంటి అనుభవాలు, పురుషులు కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు, గాసిప్స్ స్ప్రెడ్ చేసేవాళ్ళు పురుషుల్లో లేరని నేను అంటల్లా. ఆర్ యూటిలైజింగ్ యువర్ టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే? సరైన విషయంలో సరైన విధానాలని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? నీ కాన్వర్సేషన్ ఎలా ఉంది? నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నలుగురు స్త్రీలు కలిసినప్పుడు ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాక్యంలో మీకు ఏం తెలిసిందో నాకు చెప్పండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడో చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క అనుభవాలను మనం పంచుకుందాం, ప్రార్థన చేద్దాం. అగో ఆ సహోదరికి ఒంట్లో బాగాలేదట, లేదంటే ఆ కుటుంబంలో కొంచెం ఇబ్బంది ఉందట, లెట్స్ ప్రే టుగెదర్. ఇది ఉందా? లేకపోతే వేరే వేరే మాటలు వస్తున్నాయా? దినములు చెడ్డవు గనక సమయమును పోనీయక జ్ఞానుల వలె నడుచుచు సమయాన్ని ఏం చేసుకోమన్నాడు? సద్వినియోగం చేసుకోమన్నాడు. అపవాది యొక్క ఒక ఉచ్చు ఏంటో తెలుసా? అపవాది యొక్క ఒక ఉరి ఏంటో తెలుసా? నీ సమయాన్ని పాడు చేయడమే వాడి ఉరి, వాడి యొక్క ప్లాన్. ఎందుకంటే నువ్వు సమయాన్ని వేస్ట్ చేసావంటే దేవుడు నీకు ఇచ్చిన వనరులన్నీ ఏం చేసేస్తున్నావు అనమాట, వేస్ట్ చేస్తున్నట్టే. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, యు ఆర్ వేస్టింగ్ ఎవ్రీథింగ్. నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంటే నువ్వు అన్నీ వృధా చేసినట్టే, దేవునికి ఇచ్చిన వనరులు వృధా చేసినట్టే. దేవుడు మీలో చాలామందికి చక్కని తలాంతులు ఇచ్చాడు, చక్కని ఆత్మీయ వరాలతో మీరు ఉన్నారు. అవి ప్రజ్వలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలాసార్లు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. కొంతమంది నాకేం వచ్చండి అని వృధా చేస్తారట సమయాన్ని.